గండి క్షేత్రంలో మరి కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల దగ్గర గండి క్షేత్రంలో అక్కడ జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారి ఫోటోని టెంపుల్ లోపల పెట్టినప్పుడు ఇక్కడ టెంపుల్ లోపల కాదండి, దానికి ఒక సిస్టమ్ ఉంటుందని చెప్పి అక్కడ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి ఎండోన్మెంట్ ఆఫీసర్ చెప్పినప్పటికీ కూడా వినకుండా ఆయన మీద దాడి చేసినటువంటి పరిస్థితి, ఆయనను కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే ఉద్యోగస్తుల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీరు వాగ్దానం చేసి ఉన్నారు ఎన్నికల సమయంలో మేము ఉద్యోగస్తులందరినీ కూడా చాలా ఫ్రెండ్లీగా వాళ్ళని చూసుకుంటామని చెప్పేసి అన్నారు. ఇదేనా మీరు చూసుకునేది? వాళ్ళని కాళ్ళు పట్టుకునే స్థితికి ఈ రోజున ఆఫీసర్స్ను తీసుకొస్తున్నారంటే మనం ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నది అని చెప్పేసి కూడా నేను ఆలోచించాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మొన్న ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 2 డిఎస్పీలు ప్రయాణిస్తున్నటువంటి కారు యాక్సిడెంట్, చౌటుప్పల దగ్గర యాక్సిడెంట్కి ఆ రోజు డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవరు ఆయన అంతకుముందే డిప్యూటీ సీఎం గారికి మరి డ్రైవ్ చేసి అలసిపోయినటువంటి సంఘటన. అయ్యా నేను డ్రైవింగ్ చేసి అలసిపోయి ఉన్నాను, నేను డ్రైవ్ చేయలేను హైదరాబాద్కి అని చెప్పినప్పటికీ కూడా బలవంతంగా ఆ యొక్క డ్రైవర్తో మరి డ్రైవింగ్ చేయించి అక్కడ ముఖ్యమంత్రి గారి డ్యూటీ ఉంది కంపల్సరీగా హైదరాబాద్కు వెళ్ళాలి అని బలవంతంగా మరి అతను చేస్తే ఏమైందో చూడండి. 2 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆ పోలీసులు మరణం కావడం జరిగింది. అదే కానిస్టేబుల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను, అదేవిధంగా ఒక అడిషనల్ ఎస్పీ కూడా గాయాలు పాలైనటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులకి సిస్టమేటిక్గా వాళ్ళు చేసేటువంటి డ్యూటీలను సక్రమంగా చేయనివ్వండి, వాళ్ళకి డ్యూటీలు కూడా సక్రమంగా కేటాయించండి. అప్పుడే సక్రమంగా డ్యూటీలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు కూడా తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.